చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. అండ్ సాయి కుమార్ గారు అంటే ఇండస్ట్రీలో ఒక లెజెండరీ పర్సనాలిటీస్ అంటే ఆయన ముందు వరుసలో ఉంటారు. అంత పెద్ద యాక్టర్. మీరు ఆయన కూతురుగా వర్క్ చేశారు ఈ సినిమాలో బ్యాండ్ మేళం. సో ఆయనతో జర్నీ ఎలా ఉండింది? సో వెరీ స్పెషల్ అండి. అయ్యో! మ్మ్. ఆయన అంత పెద్ద యాక్టర్ పక్కన అదే వాళ్ళ కూతురుగా చేయడం చాలా అనిపించింది. అండ్ చాలా స్వీట్ ఆయన. మ్మ్. ఎప్పుడు పాపం రోజు రోజు కాదు ఎవ్రీ ఏ సెలబ్రేషన్ వచ్చా హ్యాపీ హోలీ ఇవన్నీ పెడుతుంటారు. అండ్ ఆల్సో సినిమా చూసి కూడా మాకు టెక్స్ట్ చేస్తూ Text ఉంటారు. మ్మ్. అండ్ కోర్ట్ తర్వాత నాకు ఆయన కాల్ చేశారు. కాల్ చేసి చాలా బాగా చేసావమ్మా. మ్మ్. సో అండ్ సెట్ లో ఏదన్నా మంచి మూమెంట్ ఉందా? అసలు బ్యాండ్ మేళం సెట్ అంతే ఫుల్ ఫన్. ఎందుకంటే ఫుల్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ గానీ మేమంతా చాలా ఫుల్ ఫన్ ఉండే. సో మ్మ్. యాక్టింగ్ కొంచెం తక్కువ ఎక్కువ ఫన్ ఉండే. సో అలా చాలా జాలీగా అయిపోయింది. అండ్ మీకు ఈ మూవీకి సంబంధించిన మార్కెట్ ఎంత అవుతుంది? ఈ లెక్కలు ఏమన్నా తెలుసా అసలు? ఏమీ తెలియదండి ఓటీటీ ఎంత అమ్ముడుపోతుంది అసలు ఏమన్నా తెలుసా? అవన్నీ తెలుసు కానీ ఏంటని నేను కనుక్కున్నాను. ఓకే. యా అండ్ మీ మూవీ ఫంక్షన్లోనే బాబీ గారు నీతో ఒక మాట అన్నారు. నువ్వు త్వరగా పెద్ద అయిపోతే నీతో నా లవ్ స్టోరీ తీయాలని ఉంది. ఎందుకు అంత స్పెషల్ మూమెంట్ బాబీ గారికి? అంటే బ్యాండ్ మేళం వ్యాలంటైన్స్ డేకి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేద్దాం అని అనుకున్నాం. దానికి పోస్టర్ కూడా వేసాం. బట్ సడన్ గా కోన వెంకట గారికి ఒకటి స్ట్రైక్ అవుతుంది. ఏదైతే శివ నిర్వాణ గారు డైరెక్ట్ చేసిన నిన్ను కోరి సినిమాలో ఆ ఫస్ట్ గ్లిమ్స్ ఏదైతే రిలీజ్ చేశారో అది ఇప్పటికీ చాలా మందికి గుర్తుండొచ్చు. ఇది అమ్మాయిలంతా ఇంతే బ్రదరు, అన్ని అలవాట్లు ఉన్నోని ప్రేమిస్తారు, ఏమీ అలవాట్లు లేనని పెళ్లి చేసుకుంటారు. అది ఎందుకో సడన్గా స్ట్రైక్ అయింది. ఇమీడియట్గా మా బ్యాండ్ మేళంలో ఏదైతే ఒక మంచి కోర్ సీక్వెన్స్ ఉంటుందో ఆ సీక్వెన్స్ని అలా కట్ చేయించారు. అది కట్ చేయించి సార్ ఇప్పుడు నెక్స్ట్ బాబీ సార్ దానికి రైటింగ్స్లో ఉన్నారు కాబట్టి వెళ్ళాను అనమాట కలవడానికి. సో వెళ్ళి ఆ రోజు ఆ వీడియో వస్తే అది పెట్టి చూపించారు అంతే. దెన్ బాబీ అన్న ఇస్ లైక్ సార్ అసలు మీరు ఏం పెట్టద్దు, ఇంత మంచి ఇది ఉన్నప్పుడు ఇదే మీరు రిలీజ్ చేయండి అని అన్నారు. ఆయన రిపీటెడ్లీ చూశారు. ఆ రిపీటెడ్లీ చూసి నాకు ఒకరోజు ఫోన్ చేసి, అంటే అది ఎప్పుడైతే కోనగారితో ఉన్నప్పుడు ఫోన్ చేసి నాతో మాట్లాడారు. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ రోషన్, అద్దరికొట్టావు. అంటే అంటే ప్రతి ఒక్క అంటే యాజ్ అన్ యాక్టర్గా ఎలా ఉంటుందంటే అండి, మనం ఏదో ఆ ఫీలింగ్ తెలియకుండా కెమెరాలో తెలియడానికి ఎన్నో ప్రెప్ చేసుకొని ఆ లిప్ ఇది కానీ ఐస్లో బ్లింక్ చేయకుండా ఐస్లో టీయర్స్ అలా ఉంచడం కానీ ఇన్ని చేస్తాం కదా. దాన్ని ఎవరన్నా ఎప్పుడన్నా రికగ్నైజ్ చేసినప్పుడు అది ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. సో అది కంటిన్యూస్గా ఏవైతే నేను చేసినావు అన్నీ ఆయన వరుసగా లైన్లో చెప్తూ ఉంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓ మనం చేసిన దానికి జస్టిఫికేషన్ వచ్చింది అని. ఆ రోజు స్టేజ్ ఎక్కి ఆ మాట అనడం చాలా బాగా అనిపించింది. అండ్ ఒక మంచి బాధ్యత కూడా పెరిగింది, ఇంకా బాగా చేయాలేమో అని. అండ్ శ్రీదేవి మీది ఒక వీడియో చూశాను. మీరు బ్లాక్ డ్రెస్ వేసుకొని బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని ఎయిర్పోర్ట్లోనూ సంథింగ్ ఎక్కడో నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. అది బాగా వైరల్ అయింది. బట్ దాంట్లో మిమ్మల్ని ఎంతమంది చాలా మంది లవ్ చేశారు, బ్యూటిఫుల్ కామెంట్స్ పెట్టారు. కరెక్ట్. కొంతమంది మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. లవ్ని ఎలా తీసుకుంటారు, హేట్ని ఎలా తీసుకుంటారు? నేను అసలు కామెంట్స్ చూడలేదండి. బట్ వీడియో అయితే బాగా వైరల్. యాక్చువల్లీ అసలు నేను బుర్ర పని చేయలేదేమో తెలియదు. బట్ నేను బయటకు వచ్చి ఎయిర్పోర్ట్స్ ఉన్న ఫోన్ తీసి అది అసలు వాళ్ళు రికార్డ్ చేశారా ఏం చేస్తున్నారు అసలు నాకేం అర్థం కాలేదు. చాలా అంటే కొత్త వస్తున్నాను నేను చూసాను వెళ్ళాను. నేను ఇలా తీసి ఇది చేసుకుంటుంది కూడా వీడియో తీసారని నాకు తెలియదు అసలు. సో అంటే కామెంట్స్ అనేది ఆబ్వియస్లీ వస్తాయి, బట్ నేను పట్టించుకోనండి అసలు. అంటే యాక్చువల్గా ఒక స్టార్ హీరోయిన్కి రావాల్సిన క్రేజ్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఇట్లాంటివన్నీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. సో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. సో దానికి ప్రిపేర్ అయి ఉన్నారా? ఫస్ట్లీ నేను ఎంత అయితే లవ్ని తీసుకుంటానో ఆ కామెంట్స్ కూడా నేను అసలు అంటే పట్టించుకోను. ఓకే వాళ్ళు ఏమైనా అది సెన్సిబుల్ అనిపిస్తే మట్టుకు లేదా అసలు పట్టించుకోను. అండ్ మీ ఇద్దరి గురించి మీ మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. రోషన్లో మీకు నచ్చే గుడ్ క్వాలిటీ ఒకటి చెప్పండి, బ్యాడ్ క్వాలిటీ ఒకటి చెప్పండి.
ఎప్పుడే ఏడిపిస్తాడండి, నాకు అది అస్సలు నచ్చదు. ఉమ్, అది బ్యాడ్ క్వాలిటీ. ఉమ్. గుడ్ క్వాలిటీ ఏంటంటే ఆహ్, ఏం చెప్పాలి? ఏం చెప్పాలని ఆలోచిస్తుంది. అంటే చాలా బ్యాడ్ ఉన్నాయి. క్వాలిటీ ఏమో చాలా ఫాస్ట్ గా చెప్పేసింది. గుడ్ క్వాలిటీ అని కాదు గానీ, నాకు ఎప్పుడైనా గానీ వీడు ఎలా అంటే అసలు ఏమని చెప్తా అంటే, నేనైనా గానీ నార్మల్‌గా నాకు ఒక 100 ఆలోచనలు తిరుగుతాయి. బట్ ఈ అబ్బాయి అసలు అలా కాదు. అసలు ఎంత కాన్స్టెంట్ ఉంటాడంటే సినిమా మీద, నాకది చాలా ఇష్టం. అంటే ఆ సినిమాలో మీరు ఇంక పిచ్చోడయిపోయినట్లా ఉంటాడు. సో, ఉమ్. అది నాకు చాలా ఇష్టం. అంటే అన్నీ పట్టించుకోడు అసలు. అంటే అన్నీ హార్ట్‌కి తీసుకోడు. సో, సినిమా, సినిమా, సినిమా అది ఇష్టం నాకు. సో, చాలా ప్యాషన్ టువర్డ్స్ ప్యాషన్ చాలా పర్టిక్యులర్‌గా ఉంటాడు. సో, అది చాలా ఇష్టం నాకు. థ్యాంక్స్. సోషల్ నీట్ అన్న. బేసిక్‌గా 365 డేస్ అన్ని మూడ్ స్వింగ్సే ఉంటాయి బేసిక్‌గా. అంటే ప్రతి ఒక్క మినిట్ మూడ్ స్వింగ్స్‌లోనే ఉంటది. ఉమ్, ఇన్సిడెంట్ అలా ఇప్పుడే నవ్వుతది, ఇప్పుడే ఏడుస్తది, ఇప్పుడే కోపడుతది. అది అంటే ఇప్పుడు ఇన్ని డేస్ నేను ట్రావెల్ చేసినా తన యాక్చువల్ క్యారెక్టర్ అని నాకు ఇప్పటికీ అర్థం కాదు. అదో బ్యాడ్ థింగ్ అనొచ్చో ఏంటో తెలీదు. ఉమ్, ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఆహ్, తనతో ఉన్నప్పుడల్లా వెరీ పాజిటివ్‌గా ఉంటదండి. ఉమ్, ఇంకా లైక్ వెరీ పాజిటివ్. ఆ వైబ్స్, ఆ ఆరా అంతా మన చుట్టూనే ఉన్న ఫీలింగ్ వస్తది. ఉమ్. ఎప్పుడు అలా నవ్వుతూ తింగరగా చేస్తుంటది కాబట్టి ఇంకేడిపియడం అలా నవ్వొస్తుంటది. అది బ్యాడ్ థింగ్ అంది కాబట్టి అలా తింగరగా ఉంటే నాకేం చేయాలో అర్థం కాదు కదా! సో, యాహ్! అండ్ బ్యాండ్ మేళం మూవీ ఫస్ట్ మనం అందరూ అనుకుంది ఏంటంటే మార్చి 13th రిలీజ్ అవుద్ది అని చెప్పేసి. ఇప్పుడు డేట్ పోస్ట్ పోన్ అయింది. భయంగా ఉందా? ఏం ఆలోచిస్తున్నారు డేట్ పోస్ట్ పోన్ అవ్వడం? మా మైండ్ ఇంకా ప్రాసెసింగ్‌లో ఉందండి. అంటే రేపేం మారుతదో కూడా తెలీదు. సో, మేమేం ఫిక్స్డ్‌గా లేము. బట్ 26th ఇస్ ఫిక్స్డ్. బట్ మీ ఇద్దరికి అంటే మీరు చెప్పిందే ఇద్దరికి పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ఇష్టం కదా? Hmm. పవన్ కళ్యాణ్ సినిమా వల్ల మీ సినిమా పోస్ట్ పోన్ అయిందా? అది కూడా ఒక రీజన్. ఎందుకంటే ఉస్తాదు ఉస్తాద్ భగత్ సింగ్ 19th వస్తుంది వస్తుంది. కాబట్టి. అది నాకు తెలిసి నిన్ననే జరిగినట్లున్నట్టు ఉమ్, డేట్ షిఫ్ట్. అవును. బట్ ఈ డేట్స్ గురించి ఒకటే అండి. మీ ఫస్ట్ టైం 13 అని అనుకున్నాం కదా! సో, సడెన్‌లీ అది ఎందుకు షిఫ్ట్ అవుతుంది? దేనికి రీజన్ అసలు ఐడియా లేదు బేసిక్‌గా. ఉమ్, బట్ కోన గారు కాల్ చేసి ఇప్పుడు మనం ఫ ఫ వెరీ రెండరింగ్‌లో ఉంది కదా! బట్ అది మాకు కూడా ఎగ్జాక్ట్ క్లారిటీ మాకు లేదు. ఉమ్. ఒకవేళ ఫిక్స్ అవుతే అది కాల్ చేసి కోన గారు చెప్పారు. ఇండియా చెప్పిన దాన్ని ఒరిజినల్ డేట్ బట్టి మార్చ్ మార్చ్ 26. 26th. యాహ్! అంటే డేట్ మీకు మంచి డేటే అనిపిస్తుంది అంటే మాదేం లేదంటారా? అంటే ఏది జరిగినా మన మంచికే. ఉమ్, సో, మేము ఆ రాముడి వారి ఆశీస్సులతో అండ్ మా ఊలమ్మ తల్లిని అడిగారు యాక్చువల్లీ. కరెక్ట్. వెరీ ట్రూ. మీరే డేట్ ఫిక్స్ చేయండి అని చెప్పి. ఎందుకంటే మొన్న రాజమహేంద్రవరం మొత్తం అయన్నీ తిరుగుతున్నప్పుడు భీమవరం కూడా వెళ్ళాం. భీమవరం వెళ్ళినప్పుడు మా ఊళ్ళమ్మ తల్లి గుడి చాలా ఫేమస్ భీమవరంలో. ఉమ్, సో, అక్కడ మేము దండం పెట్టుకుంటూ కొనగారు అడిగారంట, అమ్మ మీరే ఏదో ఒక డేట్ ఫిక్స్ చేయండి. ఇది ఏ డేట్‌లో ఉండాలో అర్థం కావట్లేదు. మీరే ఒక డేట్ ఫిక్స్ చేయండి అని అన్నారు. సో, ఆ అమ్మ రాముల వారి కళ్యాణం రోజు రమ్మన్నట్లున్నారు. ఆ, అందుకే మేము మార్చ్ 26న వస్తున్నాం. సూపర్.